హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర చార్ధామ్. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల సందర్శించడాన్నే చార్ధామ్ యాత్రగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోగా మంగళవారం కేదార్‌నాథ్ ఆలయాన్ని కూడా తెరిచేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్ ముఖ్యమైంది. అది కూడా ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికొస్తూ ఉంటారు. ఆ శివుడిని దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు కేదార్‌నాథ్‌కి వెళ్ళాలని, వెళ్ళిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అండ్ మీలో ఎవరైనా ఉండుంటే కామెంట్ చేయండి. అయితే ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్‌ఘట్లో ఈ ఆలయం ఉంది. కేదార్ ఆలయాన్ని పాండవ వంశస్థుడైన జనమేజయుడు నిర్మించాడని చరిత్ర చెప్తోంది. ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం కూడా చాలా పురాతనమైంది. ఆదిగురు శంకరాచార్య ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని కత్యూరి శైలిలో నిర్మించారు. రాళ్ళు, దేవదారు చెక్కపై అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. మీరెప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి. ఆ శివుడే తీసుకెళ్తాడు మిమ్మల్ని.